నువ్వింత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు. కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో ఒకడికి కొడుగ్గా పుడతాడు. ప్రహ్లాదుడు పుట్టాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది. కాలము ఒక కాలము సాత్వికంగా ఉంటుంది, ఒక కాలము ఉగ్రముగా ఉంటుంది. కాలమును బట్టి వ్యవహరించాలి తప్ప చిత్తము వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఉగ్రవేళ అసుర సంధ్య వేళలో సాయంకాలం వేళ ఒక్క ఈశ్వరనామమే వినాలి. అందుకే అసుర సంధ్య వేళలో పురాణ ప్రవచనం పెట్టడానికి కారణం అదే. ఎందుకు పురాణ ప్రవచనం చేస్తారంటే అప్పుడు వినడం చేత ఈశ్వరుడు చాలా పరితృప్తుడవుతాడు. శహబాష్, వీళ్ళందరూ చూడండి రా భగవంతుడి కథ ఎలా వింటున్నారో అని విశేషంగా కోరికలు తీరుస్తాడు. తప్పించి వాళ్ళ జోలికి రాడాయన. అందుకని ఆ అసుర సంధ్య వేళలో చేసినటువంటి దుష్కృత్యము వలన నీ వంశములో మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు. ఆవిడేం చేసిందో అది తెలుసా అండి? దితి ఆవిడ మహాపతి వ్రత. అసలు పిల్లల్ని కండం మానేసింది, కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని 100 సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. ఉంచేస్తే ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి అది లోకములను కప్పేస్తోంది. కప్పేస్తుంటే అందరూ వెళ్ళి మళ్ళీ మొరబెట్టుకున్నారు. దితి గర్భములోంచి వస్తున్నటువంటి తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. కాబట్టి ఆవిడ బిడ్డల్ని కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతి అన్నాడు, అది సృష్టి విరుద్ధం, నీ బిడ్డల్ని నువ్వు కనమన్నాడు. అప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. కశ్యప ప్రజాపతే పెట్టారండి ఆ పేర్లు. ఎలాగో వస్తుందిగా ప్రహ్లాదోపాఖ్యానం, అప్పుడు చెప్తాను. హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడికి వాళ్ళిద్దరి పేర్లు ఆయన ఎందుకు ఎలా పెట్టాడో చెప్తాను. ఆయనకి ముందే తెలుసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో. అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకడికేమో అక్షి ఒకడికి కశ్యప్ అని హిరణ్య కశిపుడు, ఒకడికి హిరణ్య అక్షుడు. ఒకటి కనపడ్డనల్లా కన్నుబడిందా తీసుకెళ్లి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడని తన భోగం అనుభవించాలని ఆఖరికి యజ్ఞాలు యాగాలు కూడా తన పేరు మీద చేయించుకుంటాడు. అహంకార మమకారాలే ఇద్దరును. అందుకని ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు దితి యొక్క గర్భము నుండి జన్మించారు. ఇప్పుడు వీడు పుట్టడంతో దుర్నిమిత్తములన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశం అంతెత్తు పెరిగిపోయాడు. ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంతెత్తు పెరిగిపోయాడు. పెరిగిపోయి వాడికి పుట్టినప్పటి నుంచి ఏమిటి కోరికంటే యుద్ధం. నాకు యుద్ధం కావాలి, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడని వాడు విశేషమైన కోరికని పెంచుకున్నాడు. పెంచుకుంటే ఆయన యుద్ధం కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే సముద్రం లోపల ఉన్నటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వరుణుణ్ణి పిలిచాడు. ఏమయ్యా, నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు కదా, నా యొక్క భుజముల తీట తీరాలి, అందుకని నువ్వు రా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకోసం వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడురా, నాతో యుద్ధం ఎందుకు నీకు, నువ్వు అసలు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిపోయిందో వాడు వచ్చేసే సమయం అయిపోయింది. నువ్వు ఒక్కసారి ఆ సముద్రం మీదకి వెళ్ళి నీకు కనపడతాడు, ఆయనతో యుద్ధం చేయి, చచ్చిపోదు కదా. నిర్ణయం అయిపోయిందన్న మాట వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనకకి మళ్ళీ ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది.